హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని చిక్కుడుకాయలు వచ్చినాయి టెర్రస్ పైన. ఇప్పుడు ఇక దోమ స్టార్ట్ అవుతుంది. వీటికి రాలేదు. చెట్టు చిక్కుడు పెట్టాను, కొన్ని వాటికి వచ్చింది. బూడిద జల్లేసాను. చెట్టు చిక్కుడు చాలా చిన్న చిన్న మొక్కలకే కాయలు వచ్చేస్తున్నాయి. ఈ క్రీపర్ చిక్కుడు చాలా టైం పడుతుంది, కానీ ఇవి గుత్తులు గుత్తులు బాగా వస్తాయి. ఇంకా కొన్ని వచ్చినాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. ఇటువైపు ఉన్నాయి. ఇది చూడండి, రోజు ఎంత బాగుందో. ఇప్పుడే విప్పిద్ది. ఎర్లీ మార్నింగ్ తీసాను, ఇంకా విప్పలేదు. 8:30కి విప్పుతాయి ఈ ఫ్లవర్స్. ఇటువైపు వచ్చినాయి ఇంకా చిక్కుళ్ళు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక చిక్కుడుకాయ ఉంది. ఇక్కడ ఈ కర్ర రాత్రి బాగా వర్షం పడింది, ఇలా జరిగిపోయింది. ఇది సపోర్ట్ కోసం పెట్టాను వీటికి. ఇక్కడ వచ్చినాయి. ఇది చెట్టు చిక్కుడు, ఇంకా చిన్నగా ఉన్నాయి. ఒకటి పర్పుల్ కలరు, ఒకటేమో వైట్ కలర్స్ ఉంటాయి వీటి ఫ్లవర్స్. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది కోసేస్తున్నాను ఈ ఫ్లవరు. ఇక్కడ ఒకటి విప్పుతుంది. మిర్చీలు వచ్చినాయి మిడిల్లో, కానీ చిన్నగా ఉన్నాయి. నెక్స్ట్ టైంకి వస్తాను. ఈ ఫ్లవర్ కోసేస్తున్నాను. బాల్లా చక్కగా ఉంది. మొత్తం విప్పేసింది, ఓపెన్ అయింది ఫ్లవరు. ఈ టమోటా అలాగే ఉంది, కొంచెం పెద్దదైంది. నెక్స్ట్ మంత్ నుంచి బాగా వస్తాయి టమాటా మొక్కలు. ఈ చిన్న డబ్బాలో వైట్ కలర్వి సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి కొన్ని. ఇవి కూడా కోస్తున్నాను. కింద గార్డెన్లో బ్లూ కలర్ వస్తున్నాయి. టెర్రస్ పైన ఇప్పుడు వేసాను బ్లూ కలర్ కూడా కుండీల్లో. ఇక్కడ కొన్ని బెండ మొక్కలు కాపు అయిపోయినాయి. మొక్కలు ఎండిపోతున్నాయి. పైన కటింగ్ వేసేస్తాను, మళ్ళీ చిగుళ్ళు వస్తాయి బాగా. ఇవి కోసాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, చిక్కుళ్ళు ఫ్లవర్స్. ఈ బెండ మొక్కను కటింగ్ వేసేస్తున్నాను. కటింగ్ అయిపోతే మొక్క మొత్తం ఇంకా ఎండిపోతుంది. ఈ తోటకూర మొక్క బాగా హైట్ వెళ్ళింది, కానీ సీడ్ మట్టికి ఫామ్ అవ్వలేదు ఇంకా. ఎందుకండి చాలా లేతగా, ఎంత హైట్ వెళ్ళిన ఇలాగే ఉంది. కొన్ని మొక్కలు సీడ్ రావు, ఇంకా అది అలా కట్ చేసేయాలి. ఇక దాని ప్లేస్లో వేరేది పెట్టొచ్చు, తీసేస్తాను. ఇక్కడ ఒక మిర్చి వచ్చింది, చిన్నగా ఉంది. డ్రై లీవ్స్ తీసేసాను. ఇక్కడ కొన్ని బెండ మొక్కలు కటింగ్ చేస్తాను. ఇక్కడ ఉన్నాయి కొన్ని. ఇవి గోంగూర, బాగా సీడ్స్ వస్తున్నాయి. కొయ్యకుండా వదిలేసాను, చాలా సీడ్స్ రెడీ అవుతున్నాయి. కొన్ని కలెక్ట్ చేశాను, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవి బాగా పచ్చిగా ఉన్నాయి, ఎండినాక తీస్తాను. ఇది టెర్రస్ పైన బీరకాయ ముదిరిపోయింది, వదిలేసాను దాన్ని. ఎండ వస్తుందని ఎండలో పెట్టేస్తున్నాను ఈ సీడు. నిన్నంతా ఫుల్గా వర్షం పడింది, ఈరోజు కొంచెం ఎండ వచ్చింది, అందుకే ఎండలో పెట్టాను సీడ్స్. వీటిని కటింగ్ చేసేస్తున్నాను. కటింగ్ చేస్తే మళ్ళీ ఎక్కువగా వస్తాయి చిగుళ్ళు. వేయకుండా వదిలేస్తే సరిగా రావు. ఇక చెట్టు కూడా ఎండిపోయింది. ఇక్కడ పాలకూర సీడ్స్ వచ్చినాయి. ఇక్కడ పాలకూర మొక్కలు కూడా వచ్చినాయి, చిన్న చిన్నవి. ఆ సీడ్ పడి
ఒక్క మొక్క ఉంటే చాలు, చాలా సీడ్స్ వస్తాయి పాలకూర సీడ్స్. మళ్ళీ కొనుక్కొని ఇంకా అవే వేస్తూ ఉంటాను. ఇది ఇంకా ముదరలేదు, ఎండినాక తీస్తే ఎందుకు పుచ్చిపట్టింది, కటింగ్ వేసేస్తున్నాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, ఆ లీవ్స్ మధ్యన ఫ్లవర్ చాలా బాగుంది. ఇది కూడా కటింగ్ వేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ టైం కొంచెం కాస్తాయి, తర్వాత ఇంకా తీసేస్తాను వాటిని సెకండ్ కాపు వచ్చినాక. ఇది ఎండనిస్తాను, చెట్టుకే ఎండితే బాగా వస్తాయి సీడు. కొంచెం పచ్చిగా ఉన్నాయి కోస్తే ఇంకా మొక్కలు సరిగ్గా రావని ఇంకా అలా వదిలేసాను వాటిని. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, కటింగ్ చేస్తున్నాను. ఈ టబ్లో ఓన్లీ పత్తి సీడ్సే వేసాను ఎక్కువగా. ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతున్నాయి, మొక్కలు బాగా హైట్ వచ్చేసినాయి. ఆ ఫ్లవర్స్ బాగుంటాయి అందుకే వేసాను. మిర్చీలు ఇంకా దొడ్డుగా అవ్వలేదు, చిన్నగానే ఉన్నాయి. ఇక్కడ పాలకూర సీడ్స్ వచ్చినాయి, కొన్ని పాలకూర సీడ్స్ తీస్తున్నాను. ఇదంతా ఒకటే మొక్క, చాలా సీడ్స్ వచ్చినాయి పాలకూర సీడ్స్. ఎందుకండి సైడ్కి మళ్ళీ రెడీ అవుతున్నాయి, ఫ్లవరింగ్లో ఉంది. ఇలా డ్రై అయినాక ఇలాంటి చాలా వచ్చేస్తాయి, వాటిని కొంచెం ఎండలో పెట్టేసి మళ్ళీ వేస్తాను. ఇంక ఇక్కడ ఉన్నాయి, ఇట్లా తీస్తుంటే చాలా బాగుంది. కొనకుండా నేను ఇలాగే ఒక్క మొక్క ఉంటే చాలా తీస్తూ ఉంటాను, ఇవే వేసుకుంటూ ఉంటాను. ఒకసారి కొన్నాను, ఫస్ట్ టైం ఆన్లైన్లో తీసుకున్నాను ఇవి పాలకూర సీడ్స్. ఇంకా సీడ్ బడ్ వస్తూనే ఉన్నాయి. ఇందులో పుదీనా కోసేసాను, మళ్ళీ వస్తుంది. ఎందుకండి ఇటువైపు కూడా రెడీ అవుతున్నాయి, ఇంకా పచ్చిగా ఉన్నాయి, బాగా ఎండాలి. ఇటువైపు కొన్ని మొక్కలు పెట్టాను. ఇక్కడ ఎందుకన్నా మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ప్లాంట్ డల్ అయిపోయింది, తీసేస్తాను. ఈ చిన్న కుండి ఒకటి ఖాళీగా ఉంది, ఇందులో కూడా ఏమైనా నారు పోసేస్తాను. ఇందులో టమాటా నారు పోసాను. ఆ మొక్కల దగ్గర పెడితే ఎక్కువ మొక్కల దగ్గర బర్డ్ వచ్చి మొత్తం అస్సలు పైకి రానివ్వలేదు మొక్కల్ని, చిగుళ్ళన్నీ కొరికేస్తూ ఉండేది. సైడ్కి పెట్టినాకే ఇవి బాగున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి.